ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, అందరూ కూడా మాకు ఈ సమాజం నుంచి పూర్తి మద్దతు లభించింది. వారందరికీ ఎంఈఎఫ్ మెదక్ జిల్లా పక్షాన మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాదు సోదరులైనటువంటి మాల సోదరులు కూడా వాళ్ళు కూడా చింతించవలసినటువంటి అవసరం లేదు. ఇక మేమంతా అన్నదమ్ములుగా వాటాలు మాత్రమే పంచుకున్నాం, కానీ కలిసి ఎప్పుడు కూడా రాజ్యాధికారంలో భాగంగా కలిసి ముందుకే నడుస్తాము. అందరూ కలిసికట్టుగా ఉంటామని మనవి చేస్తూ అందరూ కూడా రానున్న ఉద్యమాలలో కలిసి రావాలని పిలుపునిస్తూ మందకృష్ణ మాది గారి పాదాలకు అభినందనం తెలియజేస్తూ ఎంఈఎఫ్ మెదక్ జిల్లా. కాలం నుంచి అంటే 30 సంవత్సరాల నుంచి అల్పెరగం పోరాటం చేస్తున్న మహనీయుడు మందకృష్ణ మాదిగ గారికి మరి ఈరోజు మా మెదక్ జిల్లా కమిటీ తరఫున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి మాదిగ ఉపకులాలకు 59 ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయని పోరాటం, ఏ ఒక్క రాజకీయ నాయకుడు చేయని పోరాటం మా జాతిలో ఉట్టి మా జాతి గౌరవాన్ని కాపాడుతూ మరి అదేవిధంగా సమాజానికి సేవ చేసిన నాయకుడు అంటే మరి ఎవరైనా కాదు మందకృష్ణ మాదిగ నాయకత్వంలోనే పనిచేస్తూ జరుగుతుంది. కాబట్టి న్యాయం జరుగుతుందని చెప్పి గుర్తు చేస్తూ అంతేకాకుండా మాదిగ ఉపకులాలు అట్టడుగు వర్గాల వాళ్ళు అణచివేతకు గురవుతున్నారు, అభివృద్ధిలో ముందు లేరు. కాబట్టి వాళ్ళ తరఫున ఎవరు కొట్లాడాలని చెప్పి మాకు ఒక సూర్యులాగా ఉదయించిన గౌరవ మందకృష్ణ మాదిగ గారికి మెదక్ జిల్లా ఎంఆర్టీఎస్ కమిటీ తరఫున పాదాభివందనాలు తెలియజేస్తూ ఆయన అడుగుజాడలో నడిచి ఈ కార్యక్రమం ముందుకు తీసుకొచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, సీనియర్ నాయకత్వానికి, ఈ నాయకత్వంలో ఈ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ అసూలు భాష వారికి కూడా మరి వారి జన్మదని వారి స్ఫూర్తి మాకు ఉదాహరణ అని చెప్పి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మెదక్ జిల్లా కమిటీ తరఫున మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మాదిగ, వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ మాదిగ భారతక్కకు, జోహార్ జోహార్. మరి ఈ విజయం గత 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క విజయం మన ఈ యొక్క అంబేద్కర్ అందరికీ రచించినటువంటి రాజ్యాంగం కాకుండా మరి మాదిగ ఉపకులాల బిడ్డలకు మరి ఒక దండోర సంఘం అనేది 25 మందితోటి ఈదుమూడి గ్రామంలో నిర్మించినటువంటి మన అభినయ్ అంబేద్కర్ శ్రీ మన్యశ్రీ మందకృష్ణ గారు మరి ఈ 30 సంవత్సరాల నుండి ఎన్నో కోర్టులు, ఎన్నో దెబ్బలు, ఎన్నో కొట్లాటలు, ఎన్నో కేసులు పెట్టుకొని కూడా మనం ముందుకొచ్చినటువంటి మందకృష్ణ మాదిగ అన్న గారికి నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క విజయం అనేది మనకే కాకుండా ఎంతోమంది అమరవీరులైనటువంటి భారతక్కకు, మన మెదక్ జిల్లా సీనియర్ నాయకులు గజల రాములన్నకు, మరి ఎంతోమంది వారందరికీ ఈ యొక్క విజయాన్ని మేము అంకితం చేస్తున్నాము. మరి మాదిగ బిడ్డలమని చెప్పుకునే ఒక మనకు విలువలేని సమయంలో మరి ఈ యొక్క మేము గర్వంగా నేను ఎన్నెల్లి సుధాకర్ మాదిగను, ఎన్నెల్లి రాజు మాదిగను అని చెప్పుకునే గర్వదగ్గ విషయాన్ని మనకు అందించినటువంటి మరి మన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అంతకుముందుకు ఈ యొక్క ఆరోగ్యశ్రీ కానీ, వికలాంగులకు కానీ, పింఛన్లు కానీ, మరి ఆర్టీసీ వాళ్ళకు కానీ మరి ఏదొక్కటైనా అన్ని ఉద్యమాల్లో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కూడా మన ఎంఆర్పిఎస్ ముందుండే నడిపించింది. మన ఎంఆర్పిఎస్ వల్లనే తెలంగాణ వచ్చిందనేది మా మేధావులు గుర్తించుకోవాల్సిన విషయం ఉన్నది. అదేవిధంగా మన పోరాటం వల్లనే ఈరోజు మన పిల్లలకు కూడా ఈ యొక్క అవకాశాలు ఉంటాయని, ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ అవ్వడం వల్ల మరి ఈ యొక్క మెదక్ జిల్లాలో విజయోత్సవ ర్యాలీని ఇంత ఘనంగా చేసినటువంటి నా యొక్క కార్యకర్తలకు, ఎంఆర్పిఎస్ ముఖ్య నాయకులకు ఉద్యమ అభివందనలు తెలియజేస్తున్నాను. జై మాదిగ, జై మాదిగ అన్న. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. మరి ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ ఈరోజు తీర్పు రావడం చాలా సంతోషకరం. ఈ తీర్పు మాదిగ ఎంఆర్పిఎస్ అమరవీరులకు అంకితం చేస్తూ అదేవిధంగా మరి గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి మాదిగల ముద్దుబిడ్డ
అన్నగారి వర్గాల ఆశాజ్యోతి మన్యశ్రీ మందకృష్ణ మాది అన్న గారికి పదాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మరి ఈ విజయం చేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.